మామూలుగా సాధారణంగా పొట్టేళ్ళంటేనే అందరికీ ఈజీ లాభాలు అనేసి ఇప్పుడు రూమర్ ఒకటి ఉంది. ఎక్కడ పోయినా పొట్టేళ్ళల్లో మంచి లాభం ఉంటుంది అనేసి చాలా మంది చెప్తూనే ఉంటారు. బట్ వాటి వెనకాల ఉన్న కష్టం గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సుబ్బయ్య అని మా బాబాయ్ ఒకరు ఉన్నారు మా పల్లెలో. మేము ఎప్పుడన్నా పండగలకి వెళ్తే మా చిన్నమ్మ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళినప్పుడు పండగకు మనవరాళ్ళు, కూతురు, అల్లుడు, బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. కానీ మా బాబాయ్ మాత్రము ఆయనకు దాదాపు ఒక 20 నుంచి 30 పొట్టేళ్ళు, గొర్రెలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మా బాబాయ్ మాత్రం మాతో ఎప్పుడు గడపడు అనమాట. వాటిని తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక్కడ సంబరం అంతా ఆయన ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు. సో పొట్టేళ్ళ వెనకాల ఎంత కష్టం ఉందనేది ఇది ఒక ఉదాహరణ. ఒక మనిషి ఈ జీవాల్ని సాకడానికి బంధువుల్ని కానీ, సంతోషాలని కానీ, సంబరాల్ని, పండగల్ని అన్నిటికీ దూరంగానే ఎప్పుడు గడుపుతూ ఉంటారు. నాకు తెలిసి మీరు కూడా అలానే ఉంటారు అనుకుంటున్నా. అదంతే ఒక ఖైదీ, జీవిత ఖైదీ మాత్రం. అది కరెక్ట్ మాట చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవిత ఖైదీ. లాభాల గురించి మాత్రమే కాదు, వాటి వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, ఎన్నో బరువు బాధ్యతలు కూడా ఉంటాయి. సో అలాంటి బరువు బాధ్యతల్ని వివరించాలంటే సాధారణంగా మనం బయట చూస్తూనే ఉంటాము. ఒక కుర్చీలో కూర్చొని ఒక సంతకానికి అవినీతి పనులు ఎంతో ఈజీగా సునాయాసంగా సంపాదిస్తూ ఉంటారు. వారిలా కాకుండా ఎంతో నీతి నిజాయితీగా కేవలం కష్టాన్ని నమ్ముకొని కష్టం వేలోనే లాభాలు తీసుకోవాలనుకునే మార్గంలో పొట్టేళ్ళ, గొర్రెల సాగు ఒకటి. సో ఇలాంటి వ్యక్తులు చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము. కష్టం మీద బతకాలనేసి ఎవరి పొట్ట కొట్టకుండా నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళకు మనం ఎంతో గౌరవం ఇవ్వాలి. సో మీరు కూడా అలాంటి వాళ్ళల్లో ఒకరైనందుకు చాలా గౌరవిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా వీటి వివరాలు ఎవరైనా తెలియజేయాలనుకుంటే, మీరు దాదాపు 15 సంవత్సరాల అనుభవస్తులు అంటున్నారు. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వారికి కష్టాల గురించి వివరిస్తారు, వాటి లాభాల గురించి వివరిస్తారు. రేపటి కోసం, రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.